పచ్చదనాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వన్, మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు 75వ వన మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డం ఇందుప్రియ పంచముఖ్ హనుమాన్ టెంపుల్ ఆలయంలోని మోటార్ ప్రారంభించడం జరిగింది. అనంతరం శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో వార్డు ప్రజలతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ పచ్చదనం పరిరక్షించే బాధ్యత మన అందరిది అని తెలిపారు. పరిశుభ్రత పచ్చదనానికి పౌరుల జీవితాంతం కట్టుబడి ఉండాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ మన గ్రామాలలో చెరువు గట్లపైన, కాలువ గట్లపైన వీరిగా మొక్కలు నాటాలన్నారు. కార్యాచరణ ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని పచ్చదనంతో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఆర్బీ, అంగన్వాడీ, మెప్మా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మంగళారతి వస్తే ఎట్లా వస్తుంటారు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి మండపేన ప్రసన్న వెంకటేశ్వర స్వామి నానావిధ అచ్యుత అనంత గోవింద కూడా మన కాళ్ళ గణేష్ అన్న గారు కల్లారా అంటే ఫోటోలలో నేను చూసినాను, వీడియోస్లల్లో ఎవ్రీ వార్డ్లో ఇంటింటికి పోయి డ్రమ్లల్లో పట్టడం అంటే సెల్ఫ్గా పట్టడం, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్. ఇప్పటిదాకా చూసిన కౌన్సిలర్లలో యాక్టివ్గా సమ్మర్లో వర్క్ చేసింది నీటి సమస్య కోసం అంటే మా కాళ్ళ గణేష్ అన్నారు. మరి ఇంత సహకరిస్తున్నారు, పబ్లిక్ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా మంచి గొప్ప విషయం. కాబట్టి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా పబ్లిక్ అందరి తరఫున. ఇలాగే ముందు ముందు కూడా అందుబాటులో ఉండి మంచి సర్వీస్ ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీకు ఎప్పుడు కూడా మేము బ్యాక్ సపోర్ట్ ఉంటామన్నా, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. ఎల్లప్పుడు కూడా మీకు ఏ సహకారం కావాలన్నా కానీ 41 వార్డుకి సంబంధించిన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మా వారికి తీసుకురండి. వెంటనే మనము దాన్ని క్లియర్ చేద్దాము ఆ సమస్యని. నీటి సమస్య చూసుకుంటే కామారెడ్డిలో బాగా ఉండే మొన్నటిదాకా కూడా, మరి ఏ వార్డులో కూడా ఇంతగానో ప్రాబ్లం అయితే రాలేదు. ఎక్కువ శాతం మనకి ప్రాబ్లం వచ్చిన దానిలో 41 వార్డు కూడా ఉండే. అన్నని నేను ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అంటుండే, అన్న పర్సనల్గా మీరే పట్టుడేందన్నా అని చెప్తే, లేదమ్మా మనని నమ్మి మరి ప్రజలు ఓట్లు వేసినప్పుడు మనం కంపల్సరీ వాళ్ళకి మన బాధ్యత ఉంటుంది కాబట్టి నేను కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది, నీళ్లు పోయడం జరిగింది అని చెప్పి 45 రోజుల వరకు కూడా సెల్ఫ్గా 65 రోజులు కూడా ఆయన సొంతంగా సొంత డబ్బులతోటి ఓన్గా ట్యాంకర్ పెట్టడము నిజంగా కూడా గ్రేట్. అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. కూడా మీకు ఏ సమస్య ఉన్నా కానీ చెప్పండి, 100% సహకరిస్తాము. ఏదున్నా మనము ఒకవేళ మన నుంచి కాకున్నా కానీ మన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి పబ్లిక్ కోసం కాబట్టి 100% సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈరోజు పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇప్పుడు ఆ పాపతోటి మనం చెట్టు పెట్టించినాము, పేరు కూడా పెట్టినాం. పాప పేరు ఎక్కడుంది పాప? చెట్టు కూడా మంచిగా అట్లనే పెరగాల. చెట్టు పెట్టించినందుకు పాపకు కూడా ప్రత్యేక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి నీ పేరే పెట్టినాం చెట్టుకి, నువ్వే కాపాడుకోవాలా. ఈ గుడికి వచ్చినప్పుడల్లా చెట్టును చూసుకోవాలి, ఓకేనా? చెట్లు పెట్టడమే కాదు దాన్ని కాపాడే బాధ్యత కూడా మన అందరి పైన ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. నువ్వే కాపాడుకో. పాప పేరు ఎక్కడుంది పాప? చెట్టు కూడా మంచిగా అట్లనే పెరగాల. చెట్టు పెట్టించినందుకు పాపకు కూడా ప్రత్యేక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి నీ పేరే పెట్టినాం చెట్టుకి, నువ్వే కాపాడుకోవాలా. ఈ గుడికి వచ్చినప్పుడల్లా చెట్టును చూసుకోవాలి, ఓకేనా? చెట్లు పెట్టడమే కాదు దాన్ని కాపాడే బాధ్యత కూడా మన అందరి పైన ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటున్న మీ గణేష్ అన్న గారు, అలాగే నేను గాని
ఏదున్నా ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటామని సమక్షంగా తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.